సార్ మా అంకుల్ది 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని రిజెక్ట్ చేశారంట. ఎందుకు చేశారు? అదా మీ అంకుల్ ఈ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసే టైంలో స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా కూడా లేదని చెప్పి మెన్షన్ చేశాడు. మొన్న టెస్టులు చేస్తే తెలిసింది మీ అంకుల్ కి ఎప్పటి నుంచో హ్యాబిట్ ఉందంట. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయకన్నా ముందు నుంచే హ్యాబిట్ ఉందంట. అందుకనే రిజెక్ట్ చేశా. సార్ మా అంకుల్ టర్మ్ ప్లాన్ తీసుకుని ఎన్ని ఇయర్స్ అయింది? 6 years. సార్ అయితే మీకు సెక్షన్ 45 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ గురించి తెలియదు అనుకుంటా. ఎక్కడో విన్నట్టుందే. సార్ ఈ యాక్ట్ ప్రకారం పాలసీ తీసుకున్న విత్ ఇన్ 3 years లో ఏమైనా తప్పులుంటే మీరు అడిగి మరీ తెలుసుకొని మీ పాలసీలో అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆ మిస్టేక్స్ మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు కావచ్చు, స్మోకింగ్ హ్యాబిట్ కావచ్చు, డ్రింకింగ్ హ్యాబిట్ కావచ్చు, లేదా ఆల్రెడీ ఉన్నటువంటి జబ్బుల లిస్ట్ కావచ్చు. ఏదైనా సమాచారం తప్పిస్తే విత్ ఇన్ 3 years లో మీరు అడిగి మరీ తెలుసుకుని అప్గ్రేడ్ చేసుకోవాలి. 3 years దాటితే ఈ యాక్ట్ ప్రకారం పాలసీని రిజెక్ట్ చేయడానికి ఛాన్సే లేదు. మీరు చెయ్యకూడదు కూడా. మా అంకుల్ చేసిన తప్పేంటి? స్మోకింగ్ హ్యాబిట్ ఉంది కానీ చెప్పలే. మీరు నిద్రపోయారా ఫస్ట్ 3 years? టైం ఇవ్వండి యాక్ట్ ప్రకారం. ఓహో తెలిసిపోయిందా సార్? ఒకవేళ నేను కనుక క్లెయిమ్ ఇవ్వకపోతే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆగండి, ఇప్పుడే IRDAI వెబ్సైట్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. సార్ కూర్చోండి సార్, క్లెయిమ్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ ఎవరు చెప్తారండి ఇవన్నీ మీకు? ఇప్పుడే క్లెయిమ్ ఇవ్వండి, ఓకేనా? బాయ్.